బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. నగరం మండలం చిరకలవారిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టీరింగ్ స్టక్ కావడంతో అదుపు తప్పింది ఆర్టీసీ బస్. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బాపట్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్. నగరం మండలం చిరకలవారిపాలెంలో ఈ ఘటన జరిగింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్టీరింగ్ స్టక్ అవడంతోనే ఆర్టీసీ బస్సు చెరువులోకి దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారా? డీటెయిల్స్ ఏంటి? బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా ఏదైతే చిరకాల వారి పాలన సంబంధించినటువంటి ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 40 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఏదైతే మరి బాపట్ల ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి అటు చీరాల నుండి రేపల్లి వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక్కసారిగా కూడా నీటిలో దూసుకెళ్లింది. ఏదైతే మరి ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరు ఏదైతే మరి ఆ స్టీరింగ్ ఒక్కసారిగా స్టక్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నందుకు కూడా అక్కడ ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే పూర్తి స్థాయిలో వాటర్ లో పూర్తిగా కాలువలోకి వెళ్ళిపోయినటువంటి బస్సు దాంట్లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎందుకంటే 40 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటు ఒక ప్రేమ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమాత్రం బస్సు బోల్తా పడితే మాత్రం తీవ్రంగా కూడా అటు గాయాలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా హఠావుటిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అటు ఆర్టీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులకి సమాచారం ఇవ్వగానే అటు బస్సులు కూడా బయటకు తీశారు. అయితే చిన్న చిన్న గాయాలతో పూర్తి స్థాయిలో మరి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా ఆర్టీసీ అధికారులు అటు వెల్లడించినటువంటి నేపథ్యంలో అయితే డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ గ్యారేజీకి సంబంధించి అటు బస్సు బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ గ్యారేజీలోకి వెళ్ళిన తర్వాత అటు ఫిట్నెస్ తీసుకున్న తర్వాత ప్రయాణించాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీసం ఇలాంటి జాగ్రత్తలు పాటించడంలో కూడా అటు ఆర్టీసీ డ్రైవర్లు కానీ అటు అధికారులు కూడా ఆర్టీసీ మేనేజర్ స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పల్లె వెలుగుల బస్సులు కూడా అన్ని కూడా అటు కాలం చెల్లినటువంటి బస్సులు మరి చాలా ఆర్టీసీ బస్సుల్లో మరి రోడ్డుపై తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఆర్టీఏ అధికారులు అటు గ్యారేజీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.